హాయ్ అందరికీ. ఇదిగో ఈరోజు ఒకటి 4.5 ఇంచ్ బోర్వెల్ డ్రిల్ చేయడానికి వచ్చాము. 4.5 బోర్ అంటారు. ఇది ఎట్లా అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇళ్లలోనో ఆల్రెడీ లేకపోతే బోర్ బండి వెళ్ళలేని ప్లేసెస్లోనూ ఇలాంటి బోర్ ఎక్కువ వేస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి మన వనస్థలిపురం ఏరియాలో అనమాట. వాటర్ తొందరగానే పడతాయి ఇక్కడ. చూడడానికి 4.5 ఈజీ అనుకుంటారు కానీ ఇంత కష్టం ఉంటుంది చూడండి. ఈ మంచం సెట్ చేసి, మంచం అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, అదనమాట. ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన కొంచెం లైట్ ప్లేస్ ఉంటే చాలు, ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంత కష్టం ఉంటుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ సెట్టింగ్కే పడుతుంది అనమాట మొత్తం అరేంజ్ చేసుకోవడానికి. ఆ మంచము, దానిపైన రాడ్, డ్రిల్లింగ్, ఆపరేటర్ మెషిన్ అంతా పెట్టేసుకోవడానికి. అండ్ ఇందులో ఏంటంటే మొత్తం నార్మల్ బైక్లో అయితే 15 ఫీట్ రాడ్ వస్తుంది. ఇందులో ఓన్లీ 5 ఫీట్ రాడ్ అనమాట. ఒక్క రాడ్ 5 ఫీట్లు మాత్రమే ఉంటుంది. డ్రిల్లింగ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది నార్మల్ బోర్ కంటే కూడా. బట్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ అంత సౌండ్ రాదు. సౌండ్ అయితే వస్తుంది కానీ అంత సౌండ్ రాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కనుక మనకు బోర్ బైకులు వెళ్ళలేకున్నా ఈ సమ్మర్లో ఏంటంటే వాటర్ చాలా ప్లేసెస్లో డ్రై అయిపోతూ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఈ 4.5 బోర్వెల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే సఫిషియెంట్గా, ఐ మీన్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వేసుకోవడానికి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మేము 350 ఫీట్ డ్రిల్ చేసాం మొత్తము. అండ్ ఏంటంటే మొత్తం లూజ్ సాయిల్ వచ్చింది అనమాట. లోపల మట్టి మొత్తం లూజ్ వచ్చింది అనమాట. కేసింగ్ కూడా కట్టి వచ్చింది. 28 ఫీట్లో కేసింగ్ కట్టింది. ఇది వచ్చేసి చాలా లూజ్ సాయిల్ వచ్చింది.